ఇప్పుడు ఇంకొక చపాతీని పెనం పైన వేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టేసి ఇలా వేసుకొని మెల్లగా పేపర్ను తీసేయాలి. ఇలా తీసేయాలి. ఇలా చూసుకొని రెండు వైపులా కాలేక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక చపాతీ వేద్దాము. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎందుకంటే మన నూనె చేయితోటి చపాతీ వత్తాం కనుక ఎక్కువగా నూనె పట్టదు. ఇలా రెండు వైపులా కాలేక ప్లేట్లోకి తీసుకుందాం. ముల్లంగి చపాతీ రకరకాలుగా చేస్తారు. కొంచెం ముల్లంగి వెగటు వాసన ఉంటుంది, కానీ ఇలా పిండిలో కలిపేసి చేసిన ముల్లంగి ఎటువంటి వాసన ఉండదు, మంచి రుచిగా ఉంటుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. మరి మన ముల్లంగి చపాతీ రెడీ అయిపోయిందండి. ముల్లంగి కూర ఇష్టపడని వాళ్ళు కూడా చపాతీ చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏ కూర అయినా బాగుంటుంది. ఆకుకూర పప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజు నేను ఆకుకూర పప్పుతోటి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా తిని చూడండి, రుచి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో మీకు వెంటనే వస్తుంది.